హలో. చాలా తక్కువ వస్తుంది. నేను చాలాసార్లు నా సాక్ష్యం చెప్తా వస్తాను. దేవుడు అనుగ్రహం చూపించినాడు. ఇక్కడ 115వ కీర్తనలో మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నిజంగా ఇది ప్రభువారి యొక్క, నిన్న శాంసన్ గారు ఫోన్ చేసి, నీకు దేవుని యొక్క కృప అధికంగా నీ మీద ఉంది అన్నాడు. నిజంగా దేవుని యొక్క కృప నా విషయంలో ఎంతో అధికంగా ఉన్నట్లు నేను చూడగలుగుతున్నాను. దేవుని యొక్క మహాకృప, అద్భుతమైనటువంటి ఆయన కృప నా జీవితం మీద నేనున్నట్లు చూస్తాను. ఎక్కడో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ దగ్గర పల్లెటూరులో మా నాయన అక్కడ పనిచేసేవారు హెడ్ మాస్టర్గా. అలాంటి ప్రదేశాల్లో నుంచి భీమవరం వచ్చాం. భీమవరంలోనే ఆ చదువు సంధ్యలు అక్కడ పూర్తయినాయి. ఆ తర్వాత దేవుడు పిలిస్తే, దేవుడు ఆ దినాల్లో పిలిచినాడు కనుక 2 రాజులు 5వ అధ్యాయంలో ఒకసారి బస్ స్టాండ్లో కూర్చుని బైబిల్ చదువుకుంటుంటే ఆ రోజు ప్రభు తేటగా పిలిచినాడు, ఇది సమయమా, గొర్రెలను గొడ్లను దాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయం. అంటే ఉద్యోగం కొరకు వెతుకుతున్నాను. కృపారం గారు ఉన్నాడు ఇక్కడ. ఆయన కూడా పశ్చిమ గోదావరి జిల్లా వాడే. భీమవరం కాలేజీలో చదువుకునేవాడు. మాకు జూనియర్, అంటే మేము రక్షణలో ముందున్నాము. మా తర్వాత వచ్చినాడు. సర్లే, తర్వాత సీనియర్ అయిపోయాడు అనుకోండి. భక్సింగ్ గారికి ట్రాన్స్లేటరు, ఇప్పుడు హెబ్రోన్లో ఓ ట్రస్ట్ మెంబర్ అయినా. సర్లే, మొత్తానికి ఆ దినాల్లో మా శిష్యుడు ఆయన. సర్లే, దేవుడు అనేది హెచ్చించినాడు. కనుక ఈ సమయంలో నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రభువు ఎంతో ఔన్నత్యమైనటువంటి విధానంలో నన్ను జ్ఞాపం చేసుకుని తన సేవకు పిలిచి హెబ్రోన్లో భక్సింగ్ గారి సహవాసంలో భక్సింగ్ గారితో కలిసి అనేక ప్రదేశాల్లో, సుబ్బారెడ్డి గారు, శాంసన్ మాకంటే చిన్నోడు ఆయన, ఇంకా ప్రదీప్ గారు, మేమంతా కూడా కొద్ది సీనియర్లు కనుక మేము ప్రభు సన్నిధిలో సేవలో సాగిపోయినాము. ఆ తర్వాత ఇక్కడికి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినాడు. కనుక తీసుకొచ్చిన తర్వాత ఒక సందర్భంలో మేము బయటకు రావాల్సి వచ్చింది. ఎల్సద్దేలో నుండి వచ్చినప్పుడు ఆ రోజే ప్రభు తేటగా నాతో మాట్లాడినాడు. యోబు గ్రంథం 8వ అధ్యాయంలో దేవుడు తేటగా నా జీవితానికి ఆ మాట చూపించినాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. చూపించినప్పుడు నాకు అదొక విశేషమైనటువంటి రీతిగా నా జీవితంలో చూడగలిగినాను. 7వ వచనంలో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. అప్పుడు ఆ రోజు మేము బయటకు వస్తున్నాం. ప్రభు ఉదయకాల ధ్యానంలో ఈ మాట మాట్లాడినాడు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా నువ్వు తదుకు మహాభివృద్ధి. నాకేం అర్థం కాలేదు. అసలు స్థితి కొద్దిగా కూడా లేదు. అప్పుడు మేము బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తాము, ఎక్కడ గ్యాదర్ అవుతాం నెక్స్ట్ వీక్ అనేది అసలు మాకు తెలియదు. బ్లంట్గా ఎంతోమంది చెప్పినారు, నువ్వు పోవద్దు అని. నేను వాళ్ళ మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభు నాకు చూపించినాడు ఆ పరిస్థితుల్లో ఐ హ్యావ్ టు స్టే హియర్ అనేది చూపించినాడు. కనుక ఆ ప్రభు యొక్క వాగ్దానం అంటే మేము బయటకు వచ్చిన తర్వాత ఒక సహోదరి దాస్ గారు, లెక్చరర్ దాస్ గారు ఉండేవాడు, స్వర్ణ, వాళ్ళిద్దరూ, ఆయన భార్య వచ్చి, అన్నా మీకు ఎక్కడ స్థలం దొరకకపోతే మా ఇల్లు ఇస్తాం, 5 గదుల ఇల్లు, కనుక మీరు వచ్చి అక్కడ ఆరాధన చేసుకోవచ్చును. ఆ సమయంలో మాకు ఒక ఇల్లు అక్కడ ఇచ్చినారు. 7 గదుల ఇల్లు, అదో పెద్ద మంచి బిల్డింగ్. 7 గదుల ఇల్లు 1 నెల మాకు ఇచ్చినారు ఊరికే ఉండడానికి. ఆ తర్వాత దాస్ గారి ఇంట్లోకి వచ్చినాము. అక్కడ దాదాపు సంవత్సరం పైన అక్కడ ఉన్నాము. అప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినాము. దేవుడు ఎంతో కృప చూపించినాడు. ఒక బిల్డింగ్ ఇచ్చినాడు మాకు అక్కడ, జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్. అది కూడా పెద్ద బిల్డింగ్, 500 గజాలు. ఆ స్థలం కొనాలనుకున్నాం, దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. 500 గజాలే అయితే ఇచ్చేసాము అడ్వాన్స్. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాము. అతడు అన్నాడు 2 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తే ఒకేసారి, అంటే దాని ఖరీదు 10 లక్షలు చెప్పినాడు. ఒకేసారి ఇస్తే నేను ఆ బిల్డింగ్ మీకు ఇస్తానన్నాడు. అతను అనుకున్నాడు మేము ఇవ్వలేమని. అంటే మా పరిస్థితి అతనికి తెలిసిపోయింది. వీళ్ళంతా మేము అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే,
ఆ బిల్డింగ్ ముందు గడబొంగులు వేసుకుని దాని మీద డాంబారు షీట్లు వేసుకునేవాడు, డర్రీలు వేసుకునేవాడు. ఏది లారీలు కడతారే ఆ డర్రీలు వేసుకునేవాళ్ళు. ప్రతి ఆదివారం అద్దెకు తెచ్చుకుని వేసుకుని టార్పోలిన్ అది వేసుకుని ప్రతి శనివారం తీసుకొస్తాము, ఆదివారం అంతా ఉంటుంది. ఆదివారం పొద్దునకి సోమవారం పొద్దునెలా తీసుకెళ్ళి అడిగి ఇచ్చేయాలి వాళ్ళు. ప్రతి ఆదివారం తీర్థం తంతు. ఎన్ని రోజులు చేసామో అట్లా చేసాం. అప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్తో అన్నాము, నువ్వు అమితే అమ్మేవి లేదు కదని మేము డాంబార్ షీట్లు వేసుకుంటే ఒప్పుకున్నాడు. అది ఏం ఆఫీస్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్ జరుగుతుంది. ఆ బిల్డింగ్ రాలేదు మేము అప్పటికి. ఆఫీస్ జరుగుతుంది అక్కడ అద్దెకుండి అక్కడ ఆదివారాలు జరిగించేవాడు, ఆదివారాలు ఆరాధన జరిగించేవాడు. బాగా వచ్చేవారు జనం. అది సెంట్రల్ ప్లేస్. అది అక్కడే కలెక్టర్ ఆఫీసు, అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ దానికి ముందే ఉండేది. బాగా జరిగేది సేవ. ఆ స్థలం కొనుక్కోవాలనుకున్నాము. అతను 2 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మీకు ఇవ్వను పోండి అన్నాడు. యాండ్రూ గారు అన్నాడు ఆ రోజు వచ్చి, ఇదిగో అతడు ఇస్తే 1 మేలు, అతడు ఇవ్వకపోతే 2 మేలు అన్నాడు. నిజంగా అట్లే జరిగింది. ఆ తర్వాత వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇలాగే ప్రార్థన చేసేవాడిని. ప్రభా మాకు 1000 గజాలు. ఎట్లా ప్రార్థన చేసేవాడిని అంటే, నేను బయలుదేరి వెళ్తున్నప్పుడు బస్సులో ఆ పక్కన 1 ఎకరం పొలం కనబడేది, 2 ఎకరాల పొలం, అందులో ఒక చిన్న గుడిసె వేసుకునేవాడు ఒకడు. అది చూసి ప్రార్థన చేసేవాడు. ఆ గుడిసోడికి ఇంత స్థలం ఇచ్చావు, మేము దాదాపు ఒక 200-300 ఉన్నాము, ఇప్పుడు మాకు స్థలం దొరకట్లేక ఇబ్బంది పడుతున్నామని ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేస్తే అన్నీ తిరిగినాం, మొత్తం ఊరంతా తిరిగినాం, ఎక్కడ దొరకలేదు మాకు. ఆఖరికి ఈ స్థలం దొరికింది, ఆ ముందు భాగం. ఒకరోజు వచ్చాము, నేను మధు ఇంకా కొంతమంది సహోదరులు వచ్చాము. వచ్చినప్పుడు ఆ బ్రోకర్ అన్నాడు, స్థలం మీకు ఇస్తాను సార్ అన్నాడు. ఇప్పిస్తాను సార్ అన్నాడు. ఆయన పెద్ద ఆసామి, పైగా బీజేపీ లీడర్. ఆయన మాకెక్కడ ఇస్తాడు రా బాబు అనుకున్నాం. సరే ఆయన దానికి వెళ్తే ఆయన ఒప్పుకున్నాడు కనుక వెంటనే 1000 గజాలు. నేను ప్రార్థన చేసేవాడిని, 1000 గజాలు ఇంకెక్కువ కావాలా. డబ్బుల గురించి ఆలోచన చేసేవాళ్ళం కాదు, ప్రార్థనే ప్రతి దానికి. ప్రార్థన చేస్తే ఆ 1000 గజాలు దొరికింది. 1000 గజాలు. దానికి ముందు ఏం చెప్తానంటే, అవి వేసుకుంటే టెంట్లు వేసుకుంటుంటే సిగ్గైపోయేది. ఆదివారం శనివారం వేయడు, ఆదివారం తీసాడు అనేవారు. రే వేసారా డర్రీలు, డేరాలు వేసేవారా, తీసేశారా, అయిపోయిందా మీ సంగతి అంటే మా బతుకులు అలాగ ఉండేవి. ఎంత అవమానం కదా, వేయడం తీయడం అంటే ఎంత అవమానం. అట్లా అవమానం పాలయ్యాము. అయితే కూడా దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలే, ఈ స్థలం ఇచ్చినాడు కనుక దేవుని యొక్క మహాకృప. అద్భుతమైన రీతిగా ఆ దినాల్లో కూడా అసలు డబ్బులు లేక అది ఎట్లా కొన్నాం, మొత్తానికి 7 లక్షలు పెట్టి కొన్నాం ఆ దినాల్లో. దేవుడు సహాయపడ్డాడు. ఆ తర్వాత ఈ స్థలం తీసుకున్నాము. అప్పుడు కూడా చాలా అద్భుతకరంగా. ఇప్పుడేం జనం, అప్పుడు డెడికేషన్ చేసినప్పుడు 3000 మంది వచ్చినారు. మేము ఎవరిని పిలవలేదు, అసలు పత్రికలు కూడా పెద్ద అనౌన్స్మెంట్ చేయలేదు. ఆ దినాల్లో మేము ఇలాగ ఆరాధన చేస్తున్నాము అంది ఎట్ట తెలుసుకున్నారు. 3000 మంది జనం వచ్చి కూర్చున్నారు. మేము 1500 మందికి చేసాం భోజనాలు, 3000 మంది వచ్చి కూర్చున్నారు. ఇంకా మొత్తానికి భోజనాలు నడిపించామనుకోండి. దేవుడు అద్భుతకరంగా సహాయం చేశాడు. అప్పటి నుంచి రెగ్యులర్గా సువార్త చేసేవాడు. మాకుండే భారం ఏంటంటే ఈ ఊరంతా సువార్త చేయాలి, ప్రతిరోజు సువార్త చేస్తుంటే మేము రెస్పాన్స్ చూసేవాళ్ళు. వెంటనే మాకు ఫోన్ చేసేవారు, ఎక్కడుంది ఈ మందిరం, మేము ప్రభువుని నమ్ముకోవాలని. అలాగే వీళ్ళందరూ చాలామంది మేమేదో ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పి వీళ్ళని ప్రభు దగ్గర తీసుకురాలే, మేము వీధి సువార్త చేసి వీళ్ళని ప్రభు దగ్గర తీసుకొచ్చాం. ఈ సుబ్బారెడ్డి గారు ఆయన చీరాల్లో ఆ సాక్ష్యం చెప్పినాడు. మేము ఇలాగే చేశాము, వీధి తిరిగినాం, ప్రజలు అలా భోజేసినాం. అలాగే మేము కూడా చేశాము. దేవుడు అద్భుతకరమైనటువంటి విధానంలో దేవుడు సహాయపడ్డాడు, తోడ్పడ్డాడు. ఇక్కడ పరిచయం ఆరంభించింది మొదలుకొని దేవుడు ఎంతో సహాయం చేశాడు అద్భుతకరంగా. ఇక్కడ మేము ఉండి దాదాపు 15-20 స్థలాలు కొన్నాము. మందిరాలు మేమే కట్టించాము. ఎక్కువ భాగం స్థలాలు కొన్నది మేమే. మాకు ఇక్కడ మందిరం లేనప్పుడే అదిగో ఆ తిరువూరులకి స్థలం కొనిపెట్టినాము. 150,000 పెట్టుకుంటే ఇప్పుడు ₹1,00,00,000 అది సెంట్రల్ ప్లేస్ తిరువూరులో. అలాగా ప్రతి స్థలం కూడా ఇక్కడి నుంచి దేవుని ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముతో మేము ఖరీదు చేసి కొని వాళ్ళకి బిల్డింగ్లు కట్టించి ఇక్కడే ఓ చిన్న ప్రదేశం, ఒక 20 మంది గ్యాదర్ అవుతారు.
వాళ్ళకి 600-500 గజాలు కొన్నాము. ఆ తర్వాత మేమే మందిరం కట్టించాం. ఎంత తెలుసా? 10 లక్షలు పెట్టి కట్టించాం. దేవుడు ఇలాగా మా సేవను అభివృద్ధి పరుస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. దాదాపు ఇప్పుడు 26 స్థలాల్లో మేము పరిచర్య చేయగలుగుతున్నాం. దాదాపు మాతో కలిసి 14-17 మంది సేవకులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు మాతో కలిసి పనిచేస్తున్నారు. అసలు ఈ స్థలం గురించి, ఇప్పుడు మనం ఆరాధన చేసేటువంటి ఈ స్థలం గురించి దేవుడు నాకు భారం ఇచ్చినాడు. ఈ స్థలం కొనగాలనుకున్నాము, కొనగలిగినాము. కొనిన తర్వాత 4 సంవత్సరాలు అలా ఖాళీగా ఉండిపోయింది. తర్వాత దేవుడు తలాపి ఇచ్చినాడు. ఒకరోజు ఆ సంవత్సరం యొక్క వాగ్దానం 20వ కీర్తన 4వ వచనంలో ఒక మాట చూసిన, నాకు వచ్చినటువంటి వాగ్దానంలో 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును కాక. దీన్ని ఆధారం చేసుకుని నా కోరిక ఇది, ఇక్కడ ఈ స్థలంలో మందిరం కట్టాలని. అది ఎట్లా అంటే పైన మందిరం ఉండాలా, కింద ఏదో కార్యక్రమం జరిగించాలనేటువంటి తలంపు. అది నా కోరిక, నా ఆశ. సరే, ఎట్లా ఆశ అంటే మరి ఎక్కువ ఏం తలంచను, డబ్బు గురించి ఎప్పుడు చేయము. మా డబ్బులు ఎలాగంటే వచ్చిన డబ్బులన్నీ సాధారణంగా ఆ బ్యాంకులో వేస్తాం. వచ్చిందంతా ఇంచుమించు వ్యర్థంగా ఖర్చు పెట్టడం. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తాం, రోగులకి ఇస్తాం. తర్వాత ఈయన ఫోన్ చేస్తూ ఉంటాడు, ఆడు కాలు ఇరిగింది, ఈడు కాలు ఇరిగింది, ఆడు ఎక్కడో సేవ చేస్తున్నాడు. ఇట్లా ఏంటంటే ఏదో కొంచెం మాకు చేయగలిగినంత చేస్తూ ఉంటాం. అలాగా దేవుని సేవలో అంటే సాధారణంగా పైసలు మాత్రం ఖర్చు పెట్టడం, పైసలు నా సొంతానికి వాడుకోను. నా తలాపతి మొదటి నుంచి ఇక్కడ ఏం జీతం తీసుకోను, ఈ సంఘం నుంచి ఏం చేయను, జీతం తీసుకోను. నాకు ఇంత కావాలా ప్రతి నెల అనేది తీసుకొని అసలు దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు, ఏదో రీతిగా సహాయం చేస్తూ ఉంటాడు. చాలా అది పెద్ద విశేషమైన సంగతి కాదు. కానీ ఇక్కడ ఆరంభించినప్పుడు మరి కొద్ది కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఆరంభించాలనుకున్నామో ఆ సంవత్సరం కూడా వాగ్దానం, బహుశా 21వ సంవత్సరంలో నాకు యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 28వ వచనం నాకు వాగ్దానం, ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా, చూసావా, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి. ఈ మాటలు తీసుకున్నాను కనుక సంవత్సరం అయిపోయింది, నీ కోరిక సిద్ధపజేస్తానన్నాడు. ఇప్పుడు నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాను. దేనినైనా యోచన చేయగా అది నీ యొక్క జీవితానికి స్థిరపరచబడుతుందని మరి దేవుడు సెలవు ఇచ్చినాడు. దీన్ని ఆధారం చేసుకుని సహోదరులుగా సంఘంలో రెగ్యులర్గా ప్రార్థనలు. కనుక వీళ్ళు కొద్దిమంది వచ్చినప్పుడు కూడా వీళ్ళకు చాలామంది అనామకులు, చదువుకున్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. అయితే కూడా వీళ్ళు ప్రార్థన మొదలెడితే ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరు గంట సేపు చేసేస్తారు వీళ్ళు. నేను ఆపలేక సావాలి కొన్నిసార్లు అలా ప్రార్థన చేస్తారు. దేవుడు అలాంటి వాళ్ళు ఇచ్చాడు. అది ఒక నాకు అద్భుతకరమైనటువంటి సహాయం. మేము ప్రార్థన చేస్తే 8 గంటలకు ఇంచుమించు ఆరంభిస్తాం. 8:30కు ఆల్ నైట్ ప్రేయరు, 5 గంటల వరకు. ఈ నెలలో నేను కూడా కూర్చుంటున్నా 5 గంటల వరకు. 77 సంవత్సరాల వయసు, హార్ట్ పేషెంటు. అర్థమైందా? సేవకులు చాలామంది చేయరు అంటే నేను విమర్శించట్లే. నాకు ఆ భారం ఇచ్చినాడు. వీళ్ళతో పాటు తెల్లవారులు ఉండాలి. నేను ఉండకపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు అని 8-8:30 మొదలు పెడితే 5 గంటల వరకు మేము ప్రార్థన చేయగలుగుతాం. సంఘ ప్రార్థన, ఈ ప్రార్థనలే మాకు సహాయం. ఇక్కడ మేము ఎప్పుడైతే ఆరంభించినప్పుడే నాకు ప్రభు తేటగా చూపించాడు, ఇక్కడ అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయని. ఎజ్రా గ్రంథం నేను తొందరగా ముగిస్తాను. ఎక్కువ 2 ప్రసంగికులు ఉన్నారు మాకు ముందు, తర్వాత ఎక్కువసేపు చెప్పలేండి. 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతా వినండి. దేశపు జనులు యోధా వంశస్థులకు ఏం చేశారు? ఇబ్బంది కలుగు చేసినారు. తర్వాత 2వది కట్టుచున్న వారిని బాధపరిచేది 2వ విషయం. తర్వాత 3వది భంగపరుచుడికై ఉద్దేశాలు ఏం చేశారు? భంగపరుచుడికై. 4వది లంచములు ఇచ్చిరి. 5వది వారి మీద తప్పు మోపిరి. కనుక ఇలాంటి విషయాలు జరిగినాయి మా మీద. ఇక్కడ భంగపరిచినారు. ఆరంభించడం లేదు. అందరం కలిసి దాదాపు 60-70 మంది కలిసి ఇక్కడ ప్రార్థన చేసి వాగ్దానాలు పెట్టి ఆరంభించమే లేదో ఆటంకం అయిపోయింది. మేము బుల్డోజర్ బట్టి తవ్వించి ఆ పక్కన వేస్తే
ఆ పక్క అతను ఒప్పుకోలేదు. ఈ మా స్థలంలో అడుగు పెట్టడానికి వీలేదన్నాడు. ఈ 500 గజాల్లో అక్కడ తవ్వుకోవాలా, అక్కడే మట్టి వేసుకోవాలా, అక్కడే మళ్ళీ పిల్లర్స్ వేయాలా. ఎంత కష్టం అయిపోయిందంటే ఒక వారం 10 రోజుల్లో అవ్వాల్సినటువంటి కార్యక్రమం నెలలు పట్టాల్సి వచ్చింది. బంగపరచుటకై ఈ పరిస్థితులు నేను చూసినాను. నేను ఈ సంఘంలో చెప్పేవాడిని, ఇదో ఈ పరిస్థితులు జరుగుతాయి మనకి ముందే చెప్పేవాడిని. ముందే చెప్పేదాన్ని ఖచ్చితంగా ఇలా జరిగాయి. దానికి కొంతమంది ఒకవేళ హృదయాల్లో అనుకోవచ్చు, అసలు ఈ దేవుడి చిత్తం, దేవుడి ఏర్పాట, ఇంత అభ్యంతరాలు వస్తుంటే, ఇంత అభ్యంతరాలు ఆటంకాలు. దీనికి ముందు ఒకసారి ఇక్కడ అశోక్ చక్రవర్తి గారని ఎంఆర్ఓ ఒక ఆయన ఉండేవాడు. ఆయనతో చెప్పినాను, ఆయన మంచి విశ్వాసి. ఆయనతో చెప్పిన, ఇక్కడ మేము మందిరం కట్టబోతున్నాం, మాకు పర్మిషన్ లేదు. అసలు పర్మిషన్ ఎవరు ఇక్కడ? ఇది ఎందుకంటే లేఅవుట్ లేదు, దీనికి పర్మిషన్ ఎవరు? మున్సిపాలిటీలో పర్మిషన్ ఎవరు? కలెక్టర్ ఇవ్వకూడదు, ఎవరెవరు మాకు? అయితే ఆయనతో చెప్పినాను. ఆయన టీపీఓ తీసుకొచ్చాడు ఇక్కడికి, తీసుకొచ్చి స్థలం అంతా చూసినాడు. ఈ స్థలం చూసినాడు, ఇది స్థలం మాది, రిజిస్ట్రేషన్ భూమి అనే డాక్యుమెంట్ కూడా చూపించాం. ఆయన అన్నాడు, వీఆర్ హియర్, మేమే ఇక్కడ ఉంటాము, మేమే ఇక్కడ అధిపతులు, ఈ మున్సిపాలిటీ అంతా మా స్వాధీనంలో ఉంది, మీరు పని చేసుకోండి అన్నాడు. ఎవరు రారు మీ దగ్గరికి, ఎవరు మిమ్మల్ని అడగరని చెప్పినాడు. అంతే, ఎవరు రాలేదు. మమ్మల్ని ఎవరు మున్సిపాలిటీ గవర్నమెంట్ తరఫున ఎవరు కూడా మమ్మల్ని ఆటంకపరచలేదు. దేవుడు అద్భుతకరంగా దేవుడు సహాయపడ్డాడు, దేవుడు తోడ్పడ్డాడు, దేవుడు అక్కలు తీర్చినాడు. ఈ పరిస్థితుల్లో మాకు కావాల్సింది 1,50,00,000 అన్నాడు కాంట్రాక్ట్. మీకు 1,50,00,000. నేను అనుకున్నాను, అంత అవుతుందా దీనికి? అంతకుముందు మేము కట్టిన దానికి అసలు 30-20 అయిందేమో అనుకుంటా ఆ దినాల్లో. దీనికి 70 లక్షలు ఇంచుమించు ఉట్టి బంగారమా ఏంటది? ఈ ఇనుముకి 70 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఇంచుమించు, ఉట్టి ఇనుముకే. కాంట్రాక్టర్కి ఆడికి 40 లక్షలు. ఎంత అయింది అప్పటికి? ఇంచుమించు అది 70, ఇది 40, అంటే 1 కోటి పైన అయిపోయింది. అంత నాకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాను, ఏంటి అవుతుందా ఇది? ఇంత దేవుడు సహాయపడ్డాడు. దేవుని ప్రజలు ఎలాగిచ్చారంటే, నేను ఒకేసారి చెప్పినాను, ఇక మీకు 1 సారి 2 సార్లు ప్రకటన, ఇంకా చెప్పను. నేను చెప్పరు కానీ ఇక్కడ ప్రార్థన చేస్తాను. నేను నా భార్య కలిపి, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు ప్రభా, ఇట్లా ఇదే ప్రార్థన. వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు మాట్లాడే వాళ్ళతో అంటే వచ్చేస్తాయి మాకు. మామూలుగా కాదు. ఎంత అద్భుతం అంటే, ఇక్కడ పనిచేసి రంగులు వేసినాడు ఒకడు, పనిచేసి రంగులు వేసినాడు. అన్నా నేను ఇస్తానంటే ఏమి ఇస్తాడు? మా దగ్గర పనిచేసినాడు ఏమి ఇస్తాడంటే, భార్యాభర్తలు వచ్చి నా కాళ్ళు మరీ మొక్కి ₹1,00,000 ఇచ్చాడు. పనిచేసినాడు. దేవుడు ఎలా రేపినాడు, ప్రేరేపించినాడు, అవసరతలు తీర్చినాడు. నన్ను సిగ్గుపడేవలే నా దేవుడు, ఎప్పుడు కూడా నేను సిగ్గుపడేవలే. కనుక కోటి అంటే నా బతుకులో నేను ఎన్నడూ చూసినోడు కాదు. ₹1,00,00,000 సంతకాలు పెట్టి, లక్షలకి సంతకాలు పెట్టి, నా సంతకం అయితేనే అది శాంక్షన్ అవుతుంది బ్యాంకులో. దేవుడు అలా చేసినాడు. దీనస్థితిలో నుండి దేవుడు ఎంత అంటే అతిశయం కాదు నేను చెప్పేది, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కృప నా మీద ఉన్నటువంటి కారణం బట్టి ఈ స్థలంలో మేము పెద్ద ఎక్కువ మంది కాదు, అసలు పెద్ద ఉద్యోగస్తులు లేరు, పెద్ద ఉద్యోగస్తులు లేరు. ఏదో 1-2-3 ఉన్నారంతే. అక్కడ ఒక ఇంజనీర్ గారు ఉన్నాడు, ఒక ఆర్టీసీలో పనిచేసే ఇస్తారమ్మ ఒక ఆమె ఉంది. వీళ్ళే పెద్దవాళ్ళు మాకు, అంతకన్నా పెద్ద ఎక్కువ ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు. అయితే కూడా దేవుడు ఈ అనామకులైనటువంటి ప్రజల ద్వారా దేవుడు మా అక్కలు తీర్చినాడు. ఒక కుటుంబం అయితే 5 లక్షల బంగారం ఇచ్చినాను. 5 లక్షల బంగారం. ఆశ్చర్యపోయాడు, ఏంటి అసలు వీళ్ళు. నేను అనుకున్నాను, మన వాక్యం చెప్తుంటే, మన ఆరాధనకు వాక్యం చెప్పాను, వెండి బంగారు అంటే వాళ్ళ దృష్టికి ఈ బంగారం ఎట్లా అనిపించిందంటే క్షయం అనిపించింది కాబోలు. అందుకే ఇక్కడ పట్టుకొని చేసేసారు అనుకో. దేవుడు అలాగా వాళ్ళని రేపించాడు. ఇంకొకళ్ళు వెండి 10 పళ్ళాలు 10 గ్లాసులు పట్టుకొచ్చి ఇచ్చేసినారు. ఏంట్రా ఎట్లా ఇచ్చేస్తున్నారు వీళ్ళకి? ఎట్లా హృదయం, ఏం హృదయం, ఎలాంటి ప్రేరేపణ, ఎలాగ దైవ కార్యాల్లో దేవుడు సహాయం చేసినాడు. కనుక దేవుని పిల్లలుగా మా జీవితాల్లో దేవుడు ఇంత అద్భుతం. ఒకటేంటంటే,
ఒకటి ఇక్కడ ప్రార్థన. వీళ్ళకి సువార్త అంటే చెవులు కొరుక్కుంటారు. వీళ్ళు సువార్త అంటే చెవులు కొరుక్కుంటారు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఈ ఊళ్ళో చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. మాకు ఎంత వ్యతిరేకత వచ్చినా మాకు బస్సు ఇచ్చినాడు దేవుడు. 2 పిల్లలు అమెరికాలో ఉండి వాళ్ళు మాకు 10-11 లక్షలు పెట్టి ఓ బస్సు కొని ఇచ్చినారు. ఆ బస్సుతో అన్ని గ్రామాలు తిరిగినాం, ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలు తిరిగినాం. ఇప్పటికి కూడా కరోనా వచ్చిన కాలంలో కూడా మేము వదిలిపెట్టలే. కరోనా వచ్చిన కాలంలో కూడా ప్రతి బుధవారం పొద్దున్నే సువార్త చేసి వస్తారు మా సహోదరులు. ఇప్పుడు మా బస్సు వాళ్ళు తీసుకెళ్తారు. ఎవరాళ్ళు? వాడు కిరణ్, దైవప్రసాద్ అని వాళ్ళు ఎన్ని స్టేట్లు తిరిగారో మా బస్సుతో. దాదాపు 10-15 స్టేట్లు తిరిగి వచ్చినారు. అంటే దేవుడు మాకు ఎట్లా సహాయం చేసినాడు. కనుక ఇంతగా చేసినటువంటి మా ప్రభు ఈనాడు మేము కృతజ్ఞత ఆరాధనతో మా హృదయాలు నిండిపోయాయి. కనుక వీళ్ళకి కాక సమయం ఇస్తే వీళ్ళిద్దరు ప్రసంగాలు ఇప్పుడు ఈ దినం ఉండవు. ఇక అలా మొదలెట్టారంటే ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఆదివారం కూడా గంట పైనే ఇంకా మేము ఆపుతాం, అంతే. గంట తర్వాత ఆపుతాం. గంటకు ముందు ఆపం సాధారణంగా. గంట అయిన తర్వాత ఆపుతాం. ఇంకా వదిలిపెడితే పోతుంది బండి. ఇక్కడ హెబ్రోన్ లాగానే ఒక గంటన్నర వెళ్ళిపోతుంది. దేవుడు అలా సిద్ధం చేస్తున్నాడు. కనుక దయచేసి ఈ స్థలం కొరకు, ఈ సంఘం కొరకు మేమేం అతిశయపడట్లే. ఏంటి ఇంత చేశాడు, ఇదే పెద్ద విషయం కాదు. మేము ఆత్మీయంగా కట్టబడాలని, మేము ఆత్మీయంగా దేవుని యొక్క మందిరంగా ఉండాలని, అది మా ఆశ, కోరిక. వీళ్ళకి అందరికీ అదే చెప్తాను. డబ్బు కాదు, బిల్డింగులు కాదు. దీన్ని బట్టి మనం అతిశయపడవలసిన అక్కలు. ఇంతకన్నా బాగా గడుతున్నారు. పిల్లకాయలు ఉన్నారు మా దగ్గర హెబ్రోన్లో. పిల్లకాయలు ఒకడు ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు. వీళ్ళకే ఎక్కడ ఉన్నాడు? వీళ్ళకి సర్లే, ఆడికి 7 అంతస్తుల బిల్డింగ్. హైదరాబాద్లో 7 అంతస్తుల బిల్డింగ్. అనామకులు, వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కట్టేసినారు వాళ్ళు. బిల్డింగులు కాదు కావాల్సింది, దేవుని ప్రజలు, దేవునికి అనుకూలమైనటువంటి మందిరంగా మన జీవితాలు కట్టబడాలని. కనుక దేవుని యొక్క పిల్లైనటువంటి మేము దేవుని సన్నిధిలో ఇలాగ సాగిపోతున్నాం. దేవుడు మాకు ఎంతో సహాయం చేస్తున్నాడు. ఆత్మీయంగా మాతో ఉండేటువంటి సేవకులు మేమందరం కూడా కలిసి భార్యాభర్తలు, మా ప్రార్థన గుడిక ఇంచుమించు నెలకోసారి జరుగుతుంది. మేము ఎక్కడికి ఎదురైనా వాళ్ళ భార్యలను పిలుస్తాం. వాళ్ళ భార్యలు సేవకులు, వాళ్ళ భార్యలు దినమంతా మేము ప్రార్థన చేస్తాం. దినమంతా అలా సాగిపోతాం. కనుక దేవుడు ఇలాంటి సేవా దర్శనంలో భక్సింగ్ గారు ఆరంభంలో ఎలాగ కార్యక్రమాలు చేసినాడో అలాగా మాకు ఆశ. ఆయన ద్వారా మేము విన్నది, ఆయన ద్వారా ఆయన విశ్వాసం, ఎప్పుడూ ఆయన విశ్వాసం గురించి మాట్లాడుకుంటాం. అదే మాకు మహాభాగ్యం. ఆ విశ్వాసమే మా జీవితాలు బలపరిచింది. ఆ విశ్వాసమే మమ్మల్ని బలపరిచింది. ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ ఆరంభించి మొదలుకొని ఈ సంఘంలో ఉండేవాడు ఎవడు కూడా నీ ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత చేసావు, ఇంతవరకు ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ. అర్థమైందా? వాళ్ళకి తెలుసు ఈ డబ్బు వ్యర్థమో కాదు, ఇది చాలా ప్రయోజనకరంగా ఖర్చు పెడతారు. ఒక ఆమె ఓ సంవత్సరం క్రిత మంచి బంగారంతో కూడా మంచి గొలుసు ఇచ్చింది. అది అమ్మితే దాదాపు 1,25,000 ఎంత వచ్చింది. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాను, ఈ 1,25,000 ఒక ఉద్దేశం కొరకు ఉంచినాను అని చెప్పినాను. ఇంకా వాళ్ళకి ఏం ప్రేరేపణ వచ్చిందో మరలా ఇచ్చినారు బంగారం పట్టుకొచ్చి. ఇప్పటికే ఉంది అది 1,25,000 ఎవరికో ఖర్చు పెట్టాను. ఆ 1,00,000 దీనిలో ఖర్చు పెట్టలే నేను, ఇది కట్టడానికి. అది ఇంకా ఉంది. దీనిపైన ఎక్కడో మంచి వాక్యం ఒకటి పెట్టి, ఏది ఏంటది ఎల్ఈడి పెట్టాలంటే నాకు తలంపు, దాని కొరకు ఆపినాను. కనుక దేవుడు ఆ 10 లక్షల బంగారం ఇంకా అట్లే ఉంది, మేము ఖర్చు పెట్టి అక్కర్లేకుండా దేవుడు మాకు సహాయం చేసినాడు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు వచ్చారంటే 10,000, 20,000, 30,000, 50,000 ఇలాగ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకేం పోయే కలవ అనిపిస్తుంది నాకు. కనుక వాళ్ళ పిల్లలు చూసుకోరా, వాళ్ళ సంగతులు చూసుకోరా, వాళ్ళ అవసరాలు చూడరా. ఏంటి ఈ ఆశ? ఏంటి వీళ్ళకి? దేవుని కార్యాలు జరుగుతుంటే దేవుడు ఇలాగా సహాయపడుతూ మక్కలు తీరుస్తూ బాగా సహాయం చేస్తున్నాడు. కనుక నేను చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం అనుకోండి. మేము మొదలు పెడితే ఇది డొంక తిరుగులాగానే ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడితో ఆపుతాను నేను. దేవుడు చేసినటువంటి
ఈ మహాకార్యాలు, అద్భుతమైనటువంటి విషయాలు. కనుక దినంతర కొరకు ప్రభువుకు మేమెంతో వందనస్తులై ఉంటున్నాం. ఎన్ని జరిగినా దేవుడు మమ్మల్ని మాత్రం విడిచిపెట్టాడు. మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మా విషయం ఎంతో బాధ్యత, పట్టింపు, శ్రద్ధ కలిగి మాకు సహాయం చేసేటువంటి దేవుడిగా మా ప్రభు ఉంటున్నందుకు మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. కనుక మా కొరకు, ఈ సంఘం కొరకు మీరు రెగ్యులర్గా మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక చిన్న